నీకు అంతటా బ్రహ్మాన్నే చూసి సంతోషపడిపోవడం అలవాటైపోతే ఏది చూసినా పరవశమే. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. కాబట్టి వాళ్ళు మురిసిపోతున్నారు, మురిసిపోయి ఆటలాడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ బయలుదేరి కొండ చిలవ నోట్లోంచి బయటికి వచ్చారు. వాళ్ళకి అయ్యో ఇంత కొండ చిలవ నోట్లోకి వెళ్ళాం, అది చచ్చిపోయింది, కృష్ణుడు రక్షించాడు, ఇంత పెద్ద మాటలు వాళ్ళు మాట్లాడరు. మనకెందుకు, లోపల గడితే కృష్ణుడు తీసుకొచ్చాడు, మనం చచ్చిపోయాం బతికామని కూడా వాళ్ళకి తెలియదు. ఇది ఏమీ తెలియని వాడిని పాపము నుండి ఉద్ధరిస్తాడు. వాళ్ళకి అయ్యో ఆకలేస్తోంది, మధ్యాహ్నమైంది, అన్నం తినాలి, గుర్తుండదు. ఎందుకని ఆకలి వెయ్యదా, శరీర ధర్మం ఆకలేస్తుంది. కానీ వాళ్ళకి కృష్ణుడితో ఆడుకోవడంలో ఆనందం. వాళ్ళు అలా కృష్ణుడితో ఆడుకుంటున్నారు అంతే. ఆయనే చెప్తాడు, ఊరే ఆకలిస్తోంది అన్నం తినరా అంటాడు. నిజానికి మనకు ఆయనే కదండి చెప్పేది. బయటవన్నీ చూస్తాం కానీ లోపల అన్నం అయిపోయిందిరా, కొంచెం ఇందులో పదార్థం పడైండ్రా అని ఆకలి రూపంలో మంట రూపంలో చెప్తున్నవాడు ఆయనేగా. అందుకే గోపాలబాలురందరినీ పిలిచాడు. ఎండన్మ్రగ్గితి అకటంబడితిరి ఇంకేలా విలంబింపగా రెండో బలకులార చల్దికుడువన్ రమ్యస్థలం బిక్కడి దండంలే గలు నీరు తాగి ఇరవందం బచ్చె కల్మేయుచున్ దండంబై విహరించుచుండ అమంద ప్రీతి భక్షింతమే అన్నాడు. ఓ గోపాలబాలురారా, మీ అందరూ రండి. చూశారా, ఎండన్మ్రగ్గితిరి, ఎండన పడ్డారా, అకటంబడితిరి, ఆకలిస్తోంది మీకు, మీకు తెలియట్లేదు, రండి మనందరం కలిసి చల్దులు గుడుద్దాం, మీరు తెచ్చుకున్న చల్దులు ఉన్నాయిగా, రండి చల్ది తిందాం అన్నాడు. అందరికీ కృష్ణుడు చెప్పాడు, ఆకలేసింది. అందరూ కూర్చున్నారు. వాళ్ళకి కావలసింది అన్నం తినడం కాదు, కృష్ణుడిని చుట్టూ తినాలి.